వాగ్దేవి ఆన్లైన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ ఛానల్ ద్వారా మీకు కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలియజేయాలనుకుంటున్నాం. ముందుగా ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి బ్రహ్మాండంగా నిర్వహించనున్నారు. ఒకే రోజు 7 వాహనాలపైన భక్తులను శ్రీ మలయప్ప స్వామి కటాక్షించనున్నారు. దీన్ని మినీ బ్రహ్మోత్సవాలుగా కూడా పిలుస్తారు. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా 7 వాహనాలపైన స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాలు వల్లిస్తున్నాయి. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ కూడా విస్తృతమైన ఏర్పాట్లను చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలని కూడా పిలుస్తారు. వీటిలో వాహన సేవల వివరాలను పరిశీలిస్తే తెల్లవారుజామున 5:30 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే ఉదయం 6:40 గంటలకు సూర్యప్రవాహనం పైన స్వామివారు మాడవీధుల్లో విహరిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేషవాహనం పైన, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం పైన, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం పైన, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం పైన, అలాగే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం పైన స్వామివారి భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు రద్దు చేశారు. అయితే సుప్రభాతం, తోమాల, ఈ అర్చనలు ఏకాంతంలో మాత్రమే నిర్వహిస్తారు. ఇది ఫిబ్రవరి 16న తిరుమలలో జరిగే రథసప్తమి విశేషాల గురించి మీకు తెలియజేయడం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.